గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఇక్కడ ఈ 5th క్వశ్చన్ దాకా మనం ఆన్సర్స్ చూసాము. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉన్న ప్రాబ్లమ్స్లో ఈ 6th క్వశ్చన్ నుంచి మనం చూడాలి. సో ఏమంటున్నాడంటే ఇక్కడ 6th క్వశ్చన్స్లో డ్రా ఫార్ములాస్ ఫర్ ద ఫస్ట్ 5 మెంబర్స్ ఆఫ్ ఈచ్ హోమోలోగస్ సిరీస్ బిగినింగ్ విత్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అంటున్నాడు. అంటే ఏమడుగుతున్నాడంటే హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటంటే ఫస్ట్ మెంబరు దాని తర్వాత మెంబర్. ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఫస్ట్ మెంబర్ ఒక మెంబర్ చూసుకుంటే ఆ మెంబరు దాని తర్వాత మెంబరు అంటే కాంపౌండ్. ఆ రెండింటి మధ్యలో CH2 డిఫరెన్స్ ఉండాలి. CH2 అనేది డిఫరెన్స్ ఉండాలి. CH2 అంటే మిథిలిన్ గ్రూప్ అనమాట. మిథిలిన్ గ్రూప్ ఇది CH2 డిఫరెన్స్ ఉండాలి. సో ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ఏమన్నాడు, ఈ ఫార్మిక్ యాసిడ్ ఇచ్చాడు, HCOH అన్నాడు. ఆ హెచ్కి సికి మధ్యలో మనం CH2 పెట్టాలి. COH మధ్యలో మనం CH2 పెట్టాలి. ఇదేమవుతుంది, ఇది ఫార్మిక్ యాసిడ్ అంటే మిథనోయిక్ యాసిడ్ అంటారు. అంటే HCOH అంటే IUPAC నామనిక్లేచర్ బట్టి దాన్ని మిథనోయిక్ యాసిడ్ అంటారు. అదే జనరల్ నేమ్ వచ్చేసి ఫార్మిక్ యాసిడ్ అంటారు. చీమల్లో ఉంటుంది అది. మనకి అది చీమ కుట్టంగానే మనకి నొప్పడుతుంది కదా, దాని రీజన్ ఏంటంటే ఈ ఫార్మిక్ యాసిడ్ అన్నమాట. ఫార్మికా అంటారు కదా చీమని. సో ఈ ఫార్మిక్ యాసిడ్ అనమాట. సో దాన్ని IUPAC నామనిక్లేచర్లో మిథనోయిక్ యాసిడ్ అంటారు. మిథనోయిక్ యాసిడ్. సో ఈ హైడ్రోజన్కి ఈ కార్బన్కి మధ్యలో మనం ఈ CH2 పెడితే దాన్ని ఇథనోయిక్ యాసిడ్ అంటారు. ఇథనోయిక్ యాసిడ్. సో ఇది నెక్స్ట్ మెంబర్ అనమాట. ఫస్ట్ మెంబరు 5 మెంబర్స్ రాయమన్నాడు. 5 మెంబర్స్ రాయమన్నాడు. సో మళ్ళీ ఈ హెచ్కి CH2కి మధ్యలో ఇంకో CH2 పెడితే అది నెక్స్ట్ మెంబర్ వస్తుంది. మనకి వస్తుంది. అంటే ఇక్కడ ఇంకో CH2 అనమాట. ఇలా ఇది 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇదొక కార్బను, 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రొపనోయిక్ యాసిడ్ అంటారు. 3 కార్బన్స్ ఉంటే ప్రోపేన్ కాబట్టి, సో ఇది ఓయిక్ యాసిడ్ కాబట్టి ప్రొపనోయిక్ యాసిడ్ అంటారు. మళ్ళీ ఇంకో కార్బన్ CH2ని మనం ఇక్కడ పెడితే ఇంకో హోమోలాగస్ సిరీస్ వస్తుంది. ఇలా అన్నమాట CH2. ఓకే. సో ఇది వచ్చేసి బ్యూటానోయిక్ యాసిడ్ అనమాట. బ్యూటానోయిక్ యాసిడ్ 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటానోయిక్ యాసిడ్. దీని తర్వాత ఆబ్వియస్గా పెంటనోయిక్ యాసిడ్. అలాగే ఇక్కడ ఇంకో CH2 పెడితే ఇక్కడ 2C, ఇక్కడ H పెడితే ఇది పెంటనోయిక్ యాసిడ్ అనమాట. అంటే టోటల్గా 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటనోయిక్ యాసిడ్. సో ఈ విధంగా ఫార్మిక్ యాసిడ్కి అంటే మిథనోయిక్ యాసిడ్కి 5 హోమోలోగస్ సిరీస్ రాస్తే మనకి ఇక్కడ వరకు ఇథనోయిక్ యాసిడ్ వస్తుంది. దాన్ని ఎసిటిక్ యాసిడ్ అని కూడా అంటారు. CH3COOH అంటారు. దాన్ని ఎసిటిక్ యాసిడ్ కానీ IUPAC నామనిక్లేచర్లో ఇథనోయిక్ యాసిడ్ కానీ అంటారు అనమాట. సో ఇక్కడికి ప్రొపనోయిక్ యాసిడ్, ఇక్కడికి బ్యూటనోయిక్ యాసిడ్, ఇక్కడికి పెంటనోయిక్ యాసిడ్ అనమాట. సో ఆ విధంగా మనకి 5 హోమోలోగస్ సిరీస్ మనం రాయొచ్చు అనమాట. ఓకే, ఇది తీసేద్దాం. దాని తర్వాత ఏం కాంపౌండ్ ఇచ్చాడు, హోమోలోగస్ సిరీస్, దాని తర్వాత కాంపౌండ్కి రాయాలి. అంటే ఎసిటోన్ ఇచ్చాడు. ఎసిటోన్ CH3COCH3 అంటే దీన్ని ఎసిటోన్ అనమాట. CH3CO ఇలా ఉంటుంది దాని స్ట్రక్చర్. CH3 ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎసిటోన్కి 2 వేస్లో రాయొచ్చు. అంటే CH2 అనేది ఇటు పెట్టొచ్చు, ఇటు పెట్టొచ్చు. సో మనం ఒక సైడ్ చూస్ చేసుకుందాం, లెఫ్ట్ సైడ్ మనం చూస్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ మధ్యలో CH2 పెట్టి అక్కడ ఉన్నటువంటి CH3ని ఇక్కడ రాద్దాం. దాని అంటే ఎసిటోన్ అంటే ఏంటి, ప్రొపనోన్ అనమాట.
ఎసిటోన్ అంటే 3 కార్బన్స్ ఉంటాయి కాబట్టి ప్రొపనోన్. ఇది 2 బ్యూటనోన్ అంటే బ్యూటనోన్ 2 బ్యూటనోన్. ఇక్కడ కీటోన్ ఉన్నా ఇక్కడ కీటోన్ ఉన్నా సేమ్ కాబట్టి 2 బ్యూటనోన్ కాబట్టి బ్యూటనోన్ అంటారు అనమాట. ఇంకోటి ఇంకో మనం ఇక్కడ 3 తీసేసి 2 పెట్టి మళ్ళీ CH3 రాలి. సో దాని తర్వాత హోమోలోగస్ అనమాట. ఇది 2 పెంటనోయిక్ యాసిడ్ అనమాట. 2 పెంటనోయిక్ యాసిడ్ 2 మెన్షన్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే ఈ పొజిషన్ ఉంది. సో ఈ పొజిషన్ ఉంది, కీటో పెట్టడానికి ఈ పొజిషన్ ఉంది. ఈ పొజిషన్లో పెడితే 3 పెంటనోయిక్ యాసిడ్ 3 పెంటనోన్ వస్తుంది. ఈ పొజిషన్లో పెడితే 2 పెంటనోన్ వస్తుంది. కాబట్టి అదొక హోమోలోగస్ సిరీస్ అన్నమాట. సో ఈ విధంగా ప్రొపనోన్ చూసాము, బ్యూటనోన్ చూసాము, 2 పెంటనోన్ చూసాము. సో ఇంకో CH2 మనం ఇంకార్పొరేట్ చేస్తే ఇక్కడ 2 పెట్టి మళ్ళీ CH3 పెట్టాలి. 1 2 3 4 5 6 అంటే 2 హెగ్జానోన్ అనమాట. 2 హెగ్జానోన్ ఓన్ కదా ఇది, 2 హెగ్జానోన్ అనమాట. తీసేద్దాం. 2 హెగ్జానోన్. అలాగే 2 హెప్టనోన్, దాని తర్వాతది 2 హెప్టనోన్, 2 ఆక్టనోన్. అలా CH2 పెంచుకుంటూ పోతే మనకి నెక్స్ట్ హోమోలోగస్ మెంబర్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇది ఇచ్చింది ఏంటి, ప్రొపనోన్. ఇచ్చింది ప్రొపనోన్. ఇది ప్రొపనోన్కి కామన్ నేమ్ వచ్చేసి ఎసిటోన్ అంటారు. ఆ ప్రొపనోన్కి తర్వాత మెంబర్ ఏంటి, CH2 పెడితే బ్యూటనోన్. దాని తర్వాత మెంబరు 2 పెంటనోన్, తర్వాత 2 హెగ్జానోన్, 2 హెప్టనోన్, 2 ఆక్టనోన్, అలా అనమాట. ఆక్టనోన్ అంటే 8 కార్బన్స్ ఉండాలి టోటల్గా, 2 ఆక్టనోన్ అనమాట. ఓకే, ఆ విధంగా మనం హోమోలోగస్ సిరీస్ ఈ కీటోన్స్కి రాయొచ్చు అనమాట. దాని తర్వాత మనకి ఇచ్చింది ఈథీన్ ఇచ్చాడు. ఈథీన్ అంటే ఇది ఎలా ఉంటుందంటే CH2 డబుల్ బాండ్ CH2. ఇది ఏంటిది ఇచ్చింది, CH2 డబుల్ బాండ్ CH2 అనమాట ఇది. సో ఈ హెచ్ని సెపరేట్గా ఇచ్చాడు. ఆ హెచ్ని మనం దీన్ని ఈథీన్ అంటారు. ఈథీన్ ఎందుకంటే 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి, ఇది ఒక కార్బన్, ఇది ఒక కార్బన్. 2 కార్బన్స్ ఉంటే ఈత్ కాబట్టి దాని మధ్యలో ఆల్కీన్ ఉంది కాబట్టి ఈథీన్ అంటారు. ఈథీన్ అంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ 2 తీసేసి ఇక్కడ ఒక CH3 అనమాట. CH3 అంటే ఈ హెచ్కి ఈ కార్బన్కి మధ్యలో మనం CH2 పెట్టినట్టు అనమాట. ఈ CH3ని మనం ఎలా రాయొచ్చు, మనం CH3ని CH2H అని రాయొచ్చు. CH2H అని రాయొచ్చు అంటే CH3 అనమాట అది. సో CH2 ఇది 2 అనమాట. ఇది 2 CH2H అనమాట. సో దీన్ని ఏమంటారు, ప్రోపీన్ అంటారు. దీని ముందు ఈథీన్ అయితే ఇది ప్రోపీన్. అదొక హోమోలోగస్ మెంబర్ అనమాట. నెక్స్ట్ హోమోలోగస్ మెంబరు ఈ హెచ్ తీసేసి ఇంకో CH2 పెడితే, ఇంకో CH2 పెట్టి హెచ్ రాస్తే అది బ్యూటీన్, 1 బ్యూటీన్ అవుతుంది. 1 బ్యూటీన్. ఇంకో CH2 రాస్తే ఇలా అంటే ఈ కార్బన్కి హైడ్రోజన్ మనం CH2 పెట్టాం అంటే నెక్స్ట్ మెంబర్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మెంబర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ థర్డ్ హోమోలోగస్ మెంబర్ టు ఈ ఈథీన్కి థర్డ్ హోమోలోగస్ మెంబర్ ఏంటంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 1 పెంటీన్ అంటాడు దీన్ని. 1 పెంటీన్. ఓకే, దాని తర్వాత ఇంకోటి రాయొచ్చు 1 హెగ్జీన్ అవుతుంది అది. ఇంకోటి రాయొచ్చు 1 హెప్టీన్ అవుతుంది. అలా CH2 మనం సికి హెచ్కి మధ్యలో CH2 ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటే మన నెక్స్ట్ హోమోలోగస్ మెంబర్ అనేది మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో వాటిని మనం హోమోలోగస్ సిరీస్ అనేసి అంటాం అనమాట. సో ఆ విధంగా మనం హోమోలోగస్ మెంబర్స్ని మనం రాసుకోవచ్చు.
ఓకే. సో దాని తర్వాత మనకి ఉన్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి 8.7 గివ్ కండెన్స్డ్ అండ్ బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములాస్ అండ్ ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్స్ ప్రెజెంట్ ఇఫ్ ఎనీ ఫర్ అనేసి ఏ ఇచ్చాడు. 2,2,4 ట్రైమిథైల్ పెంటేన్ అంటున్నాడు. పెంటేన్ అంటే ఏంటి? 1 2 3 4 5 ఇది బాండ్ లైన్ ఫార్ములా పెంటేన్. సెకండ్ పొజిషన్ దగ్గర మిథైల్ 2,2 ఇది 2,2 తర్వాత 1 1 2 3 4 ఇక్కడ ఒక మిథైల్ ఉంది. సో అది అడిగాడు అనమాట. స్ట్రక్చర్ ఇది స్ట్రక్చర్ అది 2,2,4 ట్రైమిథైల్ పెంటేన్కి ఈ స్ట్రక్చర్. ఇందులో ఏ ఫంక్షనల్ గ్రూప్ కూడా లేదు, ఇది ప్యూర్గా ఆల్కేను. సో 2,2,4 ట్రైమిథైల్ పెంటేన్. ఇందులో మనకి ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉంటే చెప్పమన్నాడు కదా. ఈ కాంపౌండ్లో మనకి అంటే ఈ స్ట్రక్చర్లో మనకి ఏ ఫంక్షనల్ గ్రూప్ కూడా లేదన్నమాట, నో ఫంక్షనల్ గ్రూప్. దాని తర్వాత బి ఏమన్నాడు? బి వచ్చేసి 2-హైడ్రాక్సీ 1,2,3 ప్రోపేన్ ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ అంటున్నాడు. ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ప్రోపేన్ అంటున్నాడు. ప్రోపేన్ అంటే ఏంటి? ఇక్కడ ఇది ప్రోపేన్ CH3 CH2 CH3 బాండ్ లైన్ ఫార్ములా అనమాట. ఇది CH3 ఇది CH2 ఇది CH3. మనం డిస్కస్ చేసినప్పుడు బాండ్ లైన్ ఫార్ములా ఎలా రాయాలో మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము, చూడండి. సో ఇది ప్రోపేన్. సో ఇక్కడ 2-హైడ్రాక్సీ అంటున్నాడు, అంటే సెకండ్ కార్బన్ దగ్గర OH ఉందన్నమాట. ఇక్కడ OH ఉంది. సో ఇంకా 1,2,3 ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఇది 1 ఇది 2 ఇది 3 కాబట్టి ఇక్కడ COOH ఉంటుంది. ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ కదా. ఇక్కడ COOH ఉంటుంది, ప్లస్ ఇక్కడ కూడా COOH ఉంటుంది ఇలా. సో ఈ COOHని మనం ఈ సైడ్ రాయొచ్చు, లేకపోతే బ్యాక్ సైడ్ కూడా మనం రాయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా కాకుండా మనం ఈ సైడ్ కూడా రాయడానికి కొంచెం చూడడానికి మనకి బాగుంటుంది, COOH అన్నమాట. సో ఇది ఈ ఫార్ములా దీని గురించి అడుగుతున్నాడు అనమాట. సో ఇదొక కార్బన్ ఇదొక కార్బన్ ఇదొక కార్బన్, ఇది ప్రోపెన్ సిస్టమ్. ఈ ప్రోపెన్ దగ్గర ఫస్ట్ కార్బన్ దగ్గర COOH ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర COOH ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర COOH ఉంది, ప్లస్ సెకండ్ కార్బన్ దగ్గర హైడ్రాక్సీ గ్రూప్ కూడా ఉంది. సో ఇది బాండ్ లైన్ ఫార్ములా అనమాట ఈ బికి. 2-హైడ్రాక్సీ 1,2,3 ప్రోపెన్ ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఈ స్ట్రక్చర్ అనమాట. ఓకే. సో దాని తర్వాత సి ఇచ్చాడు. సి హెక్సేన్ డయాల్ అంటున్నాడు. హెక్సేన్ డయాల్ అది చూద్దాం. హెక్సేన్ డయాల్, హెక్సేన్ అంటే ఏంటి? 6 కార్బన్ సిస్టమ్. 6 కార్బన్ సిస్టమ్ అన్నారు. 1 2 3 4 5 6 ఇదనమాట. ప్లస్ హెక్సేన్ డైఆల్ అంటున్నాడు. డైఆల్ అంటే ఏంటి? ఆల్ అంటే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. ఎప్పుడు కూడా ఆల్డిహైడ్ అనేవి ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంటాయి, లేకపోతే లాస్ట్ కార్బన్ దగ్గర ఉంటాయి. మధ్యలో ఆల్డిహైడ్ని రాయడం ఇంపాసిబుల్ అనమాట, రాయలేము. ఓన్లీ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంటుంది, లేకపోతే లాస్ట్ కార్బన్ దగ్గర ఉంటుంది ఇలా. సో ఇక్కడ హెక్సేన్ డయాల్ అంటే ఏంటంటే ఇక్కడ CHO ఉంది అనేసి, ప్లస్ లాస్ట్ కార్బన్ దగ్గర కూడా CHO ఉంది అనేసి ఇలా. సో ఈ ఫస్ట్ కార్బన్ ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 ఇది 6 అనమాట. 6 అంటే హెక్సేన్ సిస్టమ్. ప్లస్ ఫస్ట్ కార్బన్ దగ్గర సిక్స్త్ కార్బన్ దగ్గర ఆల్డిహైడ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైఆల్ అంటారు అనమాట. సో అది స్ట్రక్చర్ ఆఫ్ హెక్సేన్ డయాల్ అనమాట. ఓకే. ఇది CHO CH2 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 CHO. సో మధ్యలో ఎన్ని CH2లు వచ్చినాయి? 4 CH2లు వచ్చాయి అనమాట. ఇటు అటు CHO వస్తుంది. సో దాన్ని హెక్సేన్ డయాల్ అనేసి అంటారనమాట. ఓకే. దాని తర్వాత ఆ క్వశ్చన్ తర్వాత మనకు ఉన్నటువంటి ఇంకో క్వశ్చన్ ఏంటంటే చూద్దాం. 8.8 ఇది ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. ఇది ఒక A ఇచ్చాడు, B ఇచ్చాడు, C ఇచ్చాడు. వీటిలో ఫంక్షనల్ గ్రూప్స్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో A చూసుకుంటాము. ఈ CHO
అంటే ఏంటి, ఆల్డిహైడ్ గ్రూప్ అనమాట. దాన్ని బెంజాల్డిహైడ్ అంటారు. CHO అంటే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అది. సో OMe అంటే మీథాక్సీ అంటారు అన్నమాట. ME అంటే మీథేన్ అంటే మిథైల్. ME అంటే CH3 అనేసి అర్థం. CH3 ఇక్కడ O ఉంది కాబట్టి OCH3. ఇది దీని యొక్క ఓకే, ఇది OMe అన్న OCH3 అన్న సేమ్ అనమాట. OMe అన్న OCH3 అన్న సేమ్. సో దీన్ని మీథాక్సీ ఫంక్షనల్ గ్రూప్ అనేసి అంటారు అనమాట. దాని తర్వాత ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఏంటంటే OH. OH అనేది బెంజీన్ రింగ్ మీద ఉంటే దాన్ని ఫీనాల్ గ్రూప్ అంటారు. ఫీనాలిక్ గ్రూప్ అనేసి అంటారు. అదే ఆల్కైల్ చైన్లో ఉంటే దాన్ని ఆల్కహాల్ అంటారు. ఆల్కైల్ చైన్లో ఉంటే ఆల్కహాల్ అంటారు, కానీ బెంజీన్ రింగ్ ఉంటే దాన్ని ఫీనాల్ అంటారు. ఫీనాలిక్ గ్రూప్ అంటారు అన్నమాట. సో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, మిథాక్సీ గ్రూప్ ఉంది, ఆల్కహాల్ గ్రూప్ ఉంది. అది బెంజీన్ రింగ్ మీద ఉంది కాబట్టి ఫీనాల్ గ్రూప్ ఉంది అనమాట. సో ఆ విధంగా మనకి 3 ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ. దాని తర్వాత మనకి ఈ కాంపౌండ్ తీసుకుంటే ఇక్కడ ఎస్టర్ ఉంది. ఇక్కడ CH2 ఇది ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ COOR అనమాట. CH2 C2H5 అనమాట. C2H5 అంటే ఇది ఎలా ఉంది అంటే CH2 ఇక్కడ రాస్తాను. సో ఇది ఎలా ఉందంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది ఇలాగా. ఇక్కడ CH2 ఇది CH2 N ఇథైల్ గ్రూప్. ఇలా ఒక ఇథైల్, ఇది ఒక ఇథైల్, ఇలా ఉందన్నమాట. ఇక్కడ బెంజీన్ రింగ్ అటాచ్ అయ్యి ఉంది. ఇక్కడ బెంజీన్ రింగ్ అటాచ్ అయ్యి ఉంది ఇలాగా. ఇక్కడ బెంజీన్ రింగ్ లాగా అటాచ్ అయ్యి ఉంది అనమాట. ఓకే, ఇలా బెంజీన్ రింగ్ అటాచ్ అయ్యి ఉంది ఇక్కడ. సో ఇది ఓకే ఇక్కడ O కూడా ఉంది కదా. సారీ ఇక్కడ మనకి O కూడా రాయాలి. O ఎందుకంటే ఎస్టర్ కదా. N CH2 ఇదనమాట. దాని స్ట్రక్చర్ ఏంటి, ఇది అంటే C డబుల్ బాండ్ O CH2 N C2H5 అనమాట. ఇది ఈ గ్రూప్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూపు ఎమినో గ్రూప్ అనమాట. డైఇథైల్ ఎమినో గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. డైఇథైల్ ఎమినో గ్రూప్ ప్లస్ ఇది ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఎందుకంటే OH లేదు కదా ఇక్కడ ఉన్నది ఎస్టర్ గ్రూప్, ఆల్కైల్ గ్రూప్ కాబట్టి ఎస్టర్ గ్రూప్. అదే ఇక్కడ OH ఉందనుకో దాన్ని యాసిడ్ గ్రూప్ అంటారు, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అంటారు. కానీ అక్కడ H లేదు కాబట్టి మనకి అది ఎస్టర్ గ్రూప్ అవుతుంది అనమాట. అంటే డైథైల్ ఎమినో గ్రూప్ ఉంది, ఎస్టర్ గ్రూప్ ఉంది, ప్లస్ ఇక్కడ ఎమీన్ గ్రూప్ కూడా ఉంది. NH2 ఎమీన్ గ్రూప్ కూడా ఉంది. అంటే ఎనిలీన్ అంటారు అన్నమాట, దాన్ని ఎమినో గ్రూప్ అంటారు. సో ఆ ఫంక్షనల్ గ్రూప్ కూడా మనకి ఉంది. సో టోటల్గా 3 ఫంక్షనల్ గ్రూప్స్ మనకి ఆ కాంపౌండ్లో Bలో కనిపిస్తున్నాయి. ఓకే, దాని తర్వాత C చూస్తే మనకి C కాంపౌండ్ చూస్తే ఇది తీసేద్దాం. C కాంపౌండ్ చూస్తే మనకి ఇది ఎలా ఉంది, డబుల్ బాండ్ ఉంది, ప్లస్ CH2 మీద NO2 గ్రూప్ ఉంది. అండ్ డబుల్ బాండ్ అంటే ఏంటి, ఆల్కీన్ అనమాట. ఆల్కీన్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఈన్ ఫంక్షనల్ గ్రూప్. NO2 అంటే నైట్రో, అంటే ఈన్ ఉంది, ఈన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ప్లస్ నైట్రో ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో 2 ఫంక్షనల్ గ్రూప్స్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఈన్ కనిపిస్తుంది, డబుల్ బాండ్ ఈన్, ఇక్కడ నైట్రో కనిపిస్తుంది. ఇది నైట్రో NO2 అనమాట. నైట్రో కూడా కనిపిస్తుంది, NO2. నైట్రో అంటే NO2, ఈన్ అంటే డబుల్ బాండ్ అనమాట. ఇక్కడ ఇలా డబుల్ బాండ్ అనమాట. సో ఆ విధంగా మనకి ఈ కాంపౌండ్లో కూడా 2 ఫంక్షనల్ గ్రూప్స్ కనిపిస్తుంది. సో ఫస్ట్ కాంపౌండ్లో 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, సెకండ్ కాంపౌండ్లో 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, థర్డ్ కాంపౌండ్లో Cలో మనకి 2 ఫంక్షనల్ గ్రూప్స్ కనిపిస్తుంది. సో ఆ విధంగా మనం ఆ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసాము. దాని తర్వాత మనకు ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి 8.9.
సో అది విచ్ ఆఫ్ ది టూ ఈ NO2 CH2 O మైనస్ అన్నాడు, CH3 CH2 O మైనస్ అన్నాడు. అంటే ఇది ఈథాక్సీ అన్నాడు, ఇది నైట్రో ఈథాక్సీ అన్నాడు. నైట్రో ఈథాక్సీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి మోర్ స్టేబుల్ అండ్ వై. సో అంటే నైట్రో ఈథాక్సైడ్ మోర్ స్టేబులా లేకపోతే ఈథాక్సైడ్ మోర్ స్టేబులా అంటున్నాడు. CH3 CH2 O మైనస్ అంటే ఈథాక్సైడ్ అయాన్ అంటారు. సో CH3 CH2 O మైనస్, అక్కడ సోడియం Na+ కూడా ఉంటే సోడియం ఈథాక్సైడ్ అంటారు దాన్ని. కానీ ఓన్లీ యానియాన్ మాత్రం ఇచ్చాడు కాబట్టి ఈథాక్సైడ్ అయాన్ అనేసి అంటారు అనమాట. ఇక్కడ నైట్రో ఈథాక్సైడ్ ఇచ్చాడు, నైట్రో ఈథాక్సైడ్ అయాన్ ఇచ్చాడు. జనరల్గా నైట్రో అనేది ఇక్కడ అన్నీ కూడా సిగ్మా బాండ్సే ఉన్నాయి కాబట్టి ఇది ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనకి డిస్కస్ చేసాము మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తే ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనం డిస్కస్ చేసాము. ఈ స్ట్రక్చర్ మనం ఇలా రాస్తే ఇక్కడ O మైనస్ ఉంది, ఇక్కడ NO2 ఉంది, NO2 ఇలా ఉందన్నమాట. ఇక్కడ O మైనస్ ఇలా ఉందన్నమాట. బాండ్ లైన్ ఫార్ములాలు రాస్తే ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఇదన్నమాట, ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఇదన్నమాట బాండ్ లైన్ ఫార్ములాలో. దీన్ని నైట్రో ఈథాక్సైడ్ అయాన్ అంటారు, దీన్ని ఈథాక్సైడ్ అయాన్ అనేసి అంటారు అనమాట. ఇక్కడ NO2 అనేది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి అది సిగ్మా బాండ్స్ ద్వారా ఎలక్ట్రాన్ డెన్సిటీని తన వైపుకి ఆకర్షిస్తుంది, ఈ విధంగా ఆకర్షిస్తుంది. అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది. సో ఆ బ్యాక్ బోన్ చైన్ ద్వారా ఈ NO2 అనేది ఈ నెగిటివ్ ఛార్జ్ని ఈ ఆక్సిజన్ మీద దాని డెన్సిటీని తగ్గిస్తుంది అనమాట. అంటే స్టెబిలైజ్ చేస్తుంది. జనరల్గా ఛార్జ్ ఉంటే అది అన్స్టేబుల్, ఎప్పుడైతే ఛార్జ్ న్యూట్రలైజ్ అవుతుందో అప్పుడు దాని స్టెబిలిటీ పెరుగుతుంది అనమాట. ఛార్జ్ ఎప్పుడైతే న్యూట్రలైజ్ అవుతుందో దాని యొక్క స్టెబిలిటీ పెరుగుతుంది. సో ఈ నైట్రో గ్రూప్ ఏం చేస్తుంది, -I ఎఫెక్ట్ అనేసి మనకి నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేసి మనకి చదువుకుందాం మనం. సో +I ఎఫెక్ట్ -I ఎఫెక్ట్ అంటే మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఈ నైట్రో గ్రూప్కి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనకి తెలుసు అనమాట, ప్రీవియస్ చదువుకున్నాం. ఆ మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల ఈ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఛార్జ్ యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది ఆక్సిజన్ మీద, దాని ఎలక్ట్రాన్ డెన్సిటీ నైట్రో వైపుకి ఆకర్షించబడుతుంది అనమాట. కాబట్టి ఇది మోర్ స్టేబుల్. అలాంటి అరేంజ్మెంట్ దీని మీద లేదు కాబట్టి, ఈథాక్సైడ్ అయాన్ మీద లేదు కాబట్టి అది వెరీ రియాక్టివ్ అనమాట. అంటే నైట్రో ఈథాక్సైడ్ అనేది లెస్ రియాక్టివ్, మోర్ స్టేబుల్ కంపేర్ టు, అంటే నైట్రో ఈథాక్సైడ్ అనేది ఈథాక్సైడ్తో కంపేర్ చేస్తే, అంటే ఇది ఈ కాంపౌండ్ నైట్రో ఈథాక్సైడ్ ఈ ఈథాక్సైడ్తో కంపేర్ చేస్తే స్టేబుల్, ఇది కంపేర్ చేస్తే అన్స్టేబుల్ అంటే ఏంటి, మోర్ రియాక్టివ్. అన్స్టేబుల్ అంటే మోర్ రియాక్టివ్, స్టేబుల్ అంటే లెస్ రియాక్టివ్ అనమాట. ఓకే, ఏమడిగాడు, ఈ ఎక్స్పెక్ట్ టు బి మోర్ స్టేబుల్ అండ్ వై. మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ నైట్రోజన్ వల్ల ఇది మోర్ స్టేబుల్ అనమాట, మోర్ స్టేబుల్. ఇది కంపారిటివ్గా లెస్ స్టేబుల్ అనమాట, అంటే తక్కువ స్టేబుల్ అనమాట. ఓకే, అదే. సో ఆ విధంగా మనం ఆ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసాము. తర్వాత క్వశ్చన్ చూస్తే మనం 10th క్వశ్చన్ 8.10. ఎక్స్ప్లెయిన్ వై ఆల్కైల్ గ్రూప్స్ యాక్ట్ యాజ్ ఎలక్ట్రాన్ డోనర్స్ వెన్ అటాచ్డ్ టు పై సిస్టమ్ అంటున్నాడు. పై సిస్టమ్ అంటే ఏంటి, పై సిస్టమ్ అంటే డబుల్ బాండ్. అంటే ఇక్కడ CH2, ఇక్కడ CH3 ఉంది. ఓకే, సో ఏమంటున్నాడంటే ఎక్స్ప్లెయిన్ వై ఆల్కైల్ గ్రూప్స్, అంటే ఇది ఆల్కైల్ గ్రూప్, ఇది మిథైల్ అనేది ఆల్కైల్ గ్రూప్, యాక్ట్ యాజ్ ఎలక్ట్రాన్ డోనార్ కింద బిహేవ్ చేస్తుందంటే ఇది ఎప్పుడు, వెన్ అటాచ్డ్ టు ఏ పై సిస్టమ్ అంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ,
డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ, జనరల్గా డబుల్ బాండ్ తీసుకుంటాము, డబుల్ బాండ్ అనుకోండి. సో ఇక్కడ దీన్ని ఏమంటారు, ప్రోపీన్ అనమాట. ఇది CH3 CH డబుల్ బాండ్ CH2, ఇది ప్రోపీన్ అనమాట. ప్రోపీన్, దీని పేరేంటి, ప్రోపీన్. ప్రోపీన్ ఎందుకంటే 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి, 1 2 3 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ CH3 అనేది డబుల్ బాండ్కి పక్కన ఉంది కాబట్టి అది హైపర్ కాంజుగేషన్ అనే ఒక ఎఫెక్ట్ని డిస్ప్లే చేస్తుంది. హైపర్ కాంజుగేషన్ దాని గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకుందాము డీటెయిల్గా. ఎలాంటి స్ట్రక్చర్కి ఎన్ని హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అసలు ఆ హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్లో బాండింగ్ ఎలా ఉంటుంది, సిగ్మా బాండ్ కాస్త పై బాండ్ ఎలా మారుతుంది, అదంతా మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. సో అది ఎలా మారుతుంది, ఇక్కడ CH3 ఉంది కదా, H. సో ఇక్కడ ఇది ఈ సిగ్మా బాండ్ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉన్నటువంటి సిగ్మా బాండ్ ఇలా ఈ కార్బన్కి ఇస్తుంది. ఇది కాస్త ఆ CH2 పైకి అలా మూవ్ అవుతుంది. సో మనకు వచ్చేటటువంటి హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్ ఏంటి, దీంట్లో C డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 మైనస్ ఇక్కడ H ఉంది, ఇక్కడ H ఉంది, ఇక్కడ ఉన్నటువంటి H ప్లస్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఇది హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఈ స్ట్రక్చర్కి అంటే ప్రోపీన్కి ఈ స్ట్రక్చర్ హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్ అన్నమాట. H ప్లస్ డబుల్ బాండ్ CH2 మైనస్. సో ఇక్కడ ఇది ఒక స్ట్రక్చర్. సో అంటే ఇది ఏం చేస్తుంది, మిథైల్ గ్రూపు ఆల్కిల్ గ్రూప్ అన్నమాట. ఇది మిథైల్ గ్రూప్ ఏం చేస్తుంది, దాని దగ్గర ఉన్నటువంటి సిగ్మా బాండ్ని ఈ పక్కన పై సిస్టమ్కి సప్లై చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ లాగా పనిచేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఏ ఎఫెక్ట్ ద్వారా చేస్తుంది, హైపర్ కాంజుగేటివ్ ఎఫెక్ట్ ద్వారా చేస్తుంది అనమాట. హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్ అన్నమాట. హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్ అంటే. సో ఆ స్పెల్లింగ్ మీరు కరెక్ట్గా చూడండి. ఇక్కడ సరిగ్గా పెన్ను నీట్గా రాయట్లేదు. హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్ అనేసి మీరు చూడొచ్చు. సో దానివల్ల మనకి 10th క్వశ్చన్లో అడిగినట్టు ఎక్స్ప్లెయిన్ వై ఆల్కైల్ గ్రూప్స్ యాక్ట్ యాజ్ ఎలక్ట్రాన్ డోనర్స్ వెన్ అటాచ్డ్ టు బేస్ దట్ డ్యూ టు హైపర్ కాంజుగేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అనమాట. ఆల్కైల్ గ్రూప్స్ యొక్క హైపర్ కాంజుగేటివ్ ఎఫెక్ట్ వల్ల అనమాట. ఓకే, అది 8.10 అనమాట. తర్వాత క్వశ్చన్ మనకి 8.11 ఏమొచ్చాడు, డ్రా ద రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఫర్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్, షో ద ఎలక్ట్రాన్ షిఫ్ట్ యూజింగ్ కర్వ్డ్ యారో నోటేషన్. సో ఈ ఫీనాల్కి, ఈ నైట్రోబెంజీన్కి ఇక్కడ ఇది 2-బ్యూటీనాల్ అనమాట. ఇది బ్యూటీనాల్ అనమాట. ఇది బ్యూటీనాల్కి, ఈ బెంజాల్డిహైడ్కి, ఈ బెంజైల్ క్యాటయాన్కి, ప్లస్ ఇక్కడ ఎలైల్ క్యాటయాన్కి. సో వీటి అన్నిటికీ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి మనం రాయాలి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ మనం ఇది తీసేద్దాము. సో ఇది కూడా తీసేద్దాం. సో మనం ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే ఈ ఫీనాల్ అనమాట, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫీనాల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇక్కడ బెంజీన్ రింగ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్స్ ఉంటాయి, ఇలా స్ట్రైట్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, ఇక్కడ OH ఉంటుంది. ఈ ఫీనాల్ అంటారు అనమాట దీన్ని. దీని యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీరు టోటల్ స్ట్రక్చర్స్ మనం డ్రా చేస్తాం దీని గురించి. దీని యొక్క టోటల్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మనం డ్రా చేస్తాం. సో అది ఆ వీడియోస్ చూడండి మీరు. అక్కడ మీరు హెడ్డింగ్ చూస్తే మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేసి ఉంటుంది, పాజిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్, +M ఎఫెక్ట్ అనేసి మీకు వీడియోస్లో
నేను ముందు డిస్కస్ చేసినటువంటి వీడియోస్లో చూస్తే మీరు ఛానల్లో, సో మీకు పాజిటివ్ అంటే ప్లస్ ఎమ్ ఎఫెక్ట్ అనేసి ఉంటుందన్నమాట. అక్కడ ఫీనాల్ ఈ కాంపౌండ్గా మనం డిస్కస్ చేసాం, అది చూడండి మీకు తెలుస్తుంది. తర్వాత కాంపౌండ్ ఏంటి, నైట్రోబెంజీన్, దీనికి కూడా డిస్కస్ చేసాం. మైనస్ ఎమ్ ఎఫెక్ట్ అనేసి మనం ఈ నైట్రోబెంజీన్ యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం డ్రా చేస్తాం అన్నమాట. సో దానికి కూడా మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు మైనస్ ఎమ్ ఎఫెక్ట్ ప్లస్ ఎమ్ ఎఫెక్ట్ సంబంధించిన వీడియోస్ చూస్తే మీకు ప్లస్ ఎమ్ ఎఫెక్ట్లో ఈ ఫీనాల్ దొరుకుద్ది, మైనస్ ఎమ్ ఎఫెక్ట్లో మీకు ఈ నైట్రోబెంజీన్ దొరుకుద్ది. ఓకే, దాని తర్వాత మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ఏంటి, ఇది బ్యూటీనాల్ అన్నమాట. దానికి రెజొనెన్స్ స్ట్రక్చర్ మనం రాస్తే అది ఎలా ఉంటుందంటే, రెజొనెన్స్ స్ట్రక్చర్ సో CH3 CH డబుల్ బాండ్ CHO అంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇది అనమాట దాని స్ట్రక్చర్. అంటే దీని యొక్క స్ట్రక్చర్ మనం ఎక్స్పెండ్ చేసి రాస్తే ఇలా వస్తుంది అనమాట. సో దీనికి మనం రెజొనెన్స్ స్ట్రక్చర్ రాస్తే రెజొనెన్స్కి యారో ఇలా డబుల్ హెడెడ్ యారో రాయాలి రెజొనెన్స్కి. అప్పుడు ఎలా వస్తుంది, డబుల్ బాండ్ కాస్త ఇక్కడికి ఇలా కర్వ్డ్ యారో ఇక్కడ ఇలా వస్తుంది. ఈ CO దగ్గర ఉన్నటువంటి డబుల్ బాండ్ పై బాండ్ ఇక్కడ ఆక్సిజన్ మీదకి అలా షిఫ్ట్ అవుతుంది. సో మనకు వచ్చేటటువంటి రెజొనెన్స్ స్ట్రక్చర్ ఏంటి, CH3 అలాగే ఉంటుంది. CH3 CH ఇక్కడ CH దగ్గర నుంచి డబుల్ బాండ్ అనేది మైగ్రేట్ అయింది కాబట్టి దీని పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్ఫర్ అయ్యిందో, ఏ కార్బన్ మీద నుంచి ట్రాన్స్ఫర్ అయిందో వేరే కార్బన్కి, ఆ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ CH ఇక్కడికి షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ డబుల్ బాండ్ ఈ C డబుల్ బాండ్ O అనేది ఆక్సిజన్ షిఫ్ట్ అయింది కాబట్టి O మైనస్ వస్తుంది. ఇలా ఇక్కడ H ఉందన్నమాట, H ఉంది ఇక్కడ. సో ఇది మనకి రెజొనెన్స్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, ఈ బ్యూటీనాల్కి ఇచ్చినటువంటి బ్యూటీనాల్కి రెజొనెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఇది. సో CH3 CH ప్లస్ CH డబుల్ బాండ్ CH O మైనస్ అన్నమాట. ఇది రెజొనెన్స్ స్ట్రక్చర్ విత్ దిస్ డబుల్ హెడెడ్ యారో అన్నమాట. అది కూడా మనం రాయాలి. సో ఆ విధంగా మనం రెజొనెన్స్ స్ట్రక్చర్ దానికి రాసాం అన్నమాట. ఓకే, దాని తర్వాత C6H5CHO, ఇది బెంజాల్డిహైడ్కి కూడా మనం రాసాం. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే బెంజాల్డిహైడ్కి మైనస్ ఎమ్ ఎఫెక్ట్లో మీకు సెకండ్ వీడియోలో మైనస్ ఎమ్ ఎఫెక్ట్లో మీకు బెంజాల్డిహైడ్ గురించి కూడా మీరు చూడొచ్చు అన్నమాట. ఓకే, దాని తర్వాత ఇది C6H5CH2+, బెంజైల్ క్యాటయాన్ అంటారు, బెంజైల్ క్యాటయాన్ అనేసి అంటారు. సో దానికి కూడా మనం రెజొనెన్స్ స్ట్రక్చర్స్ రాయొచ్చు. సో అది ఎలా ఉంటుందంటే, బెంజైల్ క్యాటయాన్ అనేది ఇలా బెంజీన్ రింగ్ ఉంటుంది, ఇక్కడ CH2+ ఉంటుంది. ఇక్కడ CH2+ ఉంది కాబట్టి ఏమవుతుంది, డబుల్ బాండ్ కాస్త దాని వైపుకి ఇలా షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మనకి వచ్చేటటువంటి రెజొనెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఎక్కడి నుంచి అయితే షిఫ్ట్ అయిందో దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అక్కడ CH2 డబుల్ బాండ్ వస్తుంది, ప్లస్ ఇక్కడ డబుల్ బాండ్ అలాగే ఉంది, ఈ డబుల్ బాండ్ అలాగే ఉంది. సో ఇది రెజొనెన్స్ ఒక స్ట్రక్చర్ అనమాట. మళ్ళీ ఈ డబుల్ బాండ్ ఆ పాజిటివ్ అయాన్ దగ్గరికి ఇలా షిఫ్ట్ అవుతుంది, కర్వ్డ్ యారో నొటేషన్ అనమాట. దానికి రెజొనెన్స్ స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే, మనకి ఎక్కడి నుంచి అయితే షిఫ్ట్ అయిందో అక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది ఇక్కడికి షిఫ్ట్ అయింది కాబట్టి డబుల్ బాండ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ CH2 ఉందన్నమాట. ఇదొక రెజొనెన్స్ స్ట్రక్చర్ అనమాట, బెంజైల్ క్యాటయాన్ అంటారు దాన్ని. సో దాని తర్వాత మనకి ఇది ఇక్కడికి షిఫ్ట్ అయితే మనకి వచ్చేటటువంటి రెజొనెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఇలా బెంజీన్ రింగ్ ఇస్తే డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ CH2 ఉంది ఆల్రెడీ డబుల్ బాండ్, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. మళ్ళీ ఈ CH2 మీద ఉన్నటువంటి డబుల్ బాండ్ ఇక్కడికి ఇలా షిఫ్ట్ అయితే మనకి లాస్ట్ రెజొనెన్స్ స్ట్రక్చర్ మనకి ఎలా వస్తుందంటే, ఈ విధంగా ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఆల్రెడీ ఉంది, డబుల్ బాండ్ ఆల్రెడీ ఉంది,
ఇక్కడ నుంచి షిఫ్ట్ అయింది కాబట్టి CH2 మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఇలా. సో ఈ విధంగా మీరు చూస్తే ఈ స్ట్రక్చర్లో బెంజీన్ రింగ్లో ఈ డబుల్ బాండ్ పొజిషన్స్ ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి డబుల్ బాండ్ పొజిషన్స్ షిఫ్ట్ అయిపోయింది, వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఈ 5 స్ట్రక్చర్స్ మిడిల్లో ఈ 3 స్ట్రక్చర్స్, ఇదొకటి, ఈ స్ట్రక్చర్ ఒకటి, ఈ స్ట్రక్చర్ ఒకటి, ఈ స్ట్రక్చర్ ఒకటి. సో ఈ టోటల్గా 5 స్ట్రక్చర్స్ని బెంజైల్ క్యాటయాన్ యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అంటారు అన్నమాట. ఈ బెంజైల్ క్యాటయాన్ యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అన్నమాట ఈ 5 కూడా. ఓకే, దాని తర్వాత మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ఏంటి, CH3 CH డబుల్ బాండ్ CH CH2+. అది కూడా దీనిలాగానే అనమాట. అది రాద్దాం. సో ఇది తీసేద్దాం, బెంజైల్ క్యాటయాన్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మనం తీసేసి దానికి రాద్దాం. సో ఇప్పుడు మనకి ఆ స్ట్రక్చర్ రాస్తే ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ CH3 CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 ప్లస్, దీన్ని ఎలైల్ క్యాటయాన్ అంటారు. అంటే డబుల్ బాండ్కి ఉన్న కార్బన్కి పక్క కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఎలైల్ క్యాటయాన్ అంటారు. పక్క కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఎలైల్ యానియాన్ అంటారు. పక్క కార్బన్కి డాట్ ఉంటే అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే ఎలైల్ ఫ్రీ రాడికల్ అంటారు. సో డబుల్ బాండెడ్ కార్బన్కి పక్క కార్బన్ని ఎలైల్ కార్బన్ అంటారు, డబుల్ బాండెడ్ కార్బన్ని వినైల్ కార్బన్ అంటారు, డబుల్ బాండ్కి పక్కన ఉన్న కార్బన్ని ఎలైల్ కార్బన్ అంటారు. సో ఎలైల్ కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దీన్ని ఎలైల్ కార్బోక్యాటయాన్ అనేసి అంటారనమాట. ఓకే, సో దీనికి మనం రెజొనెన్స్ స్ట్రక్చర్ రాస్తే ఎలా ఉంటుందంటే, ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ డబుల్ బాండ్ అనేది పై బాండ్ కాబట్టి అది p ఆర్బిటాల్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి సిగ్మా అంటే హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ కాదు, అది ఓన్లీ p ఆర్బిటాల్ మాత్రమే. p ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి సైడ్ వైజ్ ఓవర్లాప్ అయ్యి మనకి ఇచ్చేటటువంటి డబుల్ బాండ్ లెవైల్గా ఉంటుంది, అది ఇక్కడికి ఇలా మూవ్ అవుతుంది అన్నమాట. అక్కడ ఇలా మూవ్ అయితే మనకు వచ్చేటటువంటి స్ట్రక్చర్ ఏంటి, CH3 ఆల్రెడీ ఉంది ఇక్కడ, CH3 సింగిల్ బాండ్ CH, ఆ CH దగ్గర నుంచి డబుల్ బాండ్ మూవ్ అయింది కాబట్టి దాని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఇలాగా. ఓకే, తర్వాత ఇక్కడ CH ఇక్కడికి షిఫ్ట్ అయింది కాబట్టి డబుల్ బాండ్, ఇక్కడ CH2+ దగ్గరికి డబుల్ బాండ్ వచ్చింది కాబట్టి అది న్యూట్రలైజ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా CH3 CH+, CH డబుల్ బాండ్ CH2 అనేది మనకి రెజొనెన్స్ స్ట్రక్చర్ అన్నమాట. ఇచ్చినటువంటి ఈ స్ట్రక్చర్కి రెజొనెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఇది రెజొనెన్స్ స్ట్రక్చర్ అన్నమాట. CH3 CH+, సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2 అనేది రెజొనెన్స్ స్ట్రక్చర్. సో ఆ విధంగా మనం ఇచ్చినటువంటి అన్ని స్ట్రక్చర్స్కి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మనం రాస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ 8.11 దాకా మనం చూసాం. సో తర్వాత 8.12 ఎలక్ట్రోఫైల్స్ న్యూక్లియోఫైల్స్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు. సో మనం వాటిని కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసాము, ఆ వీడియోస్ చూడండి. ఓకే, సో ఇక్కడతో మనం ఆపుదాం. నెక్స్ట్ క్లాస్లో మనం 8.13 గురించి మనం డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.